రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో, రాష్ట్రంలో అసలు రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్స్ ఎక్కడ అవుతున్నాయి? ఏంటి అసలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి మనతో మాట్లాడడానికి ఉపాధ్యాయ సంఘం మాజీ నేత, రిటైర్డ్ ఉద్యోగి భుజంగరావు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంటన్న అసలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ ఆగుతున్నాయి అనుకుంటున్నారు? ఏంటి ఈ ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వం చేసింది. చాలా వరకు పెండింగ్ డీఏలు గాని, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ సంబంధించి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. ఏం చెప్తారు మరి? గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం వచ్చినా, అధికారం ఎవరికి వచ్చినా ఉద్యోగులు శాశ్వతం. ఆ సంపద పెంచడం, సృష్టించడం, అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, సంక్షేమ పథకాలు కంటిన్యూ చేయడం, ఉద్యోగులకు ప్రయోజనాలు ఇబ్బంది కాకుండా అందివ్వడం. అందులో వేతనాలు ఉంటాయి, పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, మాకు రావాల్సిన డిఏలు, పిఆర్సీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్తగా ఇస్తున్నటువంటి కావు. యథాలాపంగా వచ్చేవే. 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వస్తుంది, 6 నెలలకు ఒకసారి డిఏ వస్తుంది. అది ఎందుకు ఇస్తారు? పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు. వాటిని భర్తీ చేయడం కోసము దినసరి ఖర్చుల కింద అవి లెక్కగట్టి ఒక శాస్త్రీయంగానే అందిస్తారు. అది కూడా ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్నటువంటిది. డిఐ వెనుక అనేక పోరాటాలు ఉన్నాయి. ఐక్య వేదికలు ఆనాడు. పిఆర్సీ కూడా అట్లా సాధించుకున్నదే. ఎవరో మెహర్బానియో ఇలా దయానో దాక్షిణ్యమో కాదు. ఇవాళ అనుకుంటున్నారు పాలకులు ప్రజల ముందు మమ్మల్ని ఏదో దోషులుగా నిలబెట్టి సంపద మొత్తం వీళ్ళకే అయిపోతుంది, 35-40% ఖజానా మొత్తం వీళ్ళకే ఖాళీ అవుతుందనే విధంగా తప్పుడు కూతలు కూస్తూ అనేక సార్లు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నదే కాక, ఆ ముఖ్యమంత్రి భాష, ఆ మాటలు అంటురోగంలాగా అందరికీ మంత్రులకు కూడా వ్యాపించింది. మంత్రులు కూడా తెలిసి తెలవక, వచ్చిరాని మిడిమిడి జ్ఞానంతో ఎన్నిసార్లు చెప్పినా ఉర్లిందే ఉర్లి, మాట్లాడిందే మాట్లాడి, అదే 8 లక్షల కోట్ల అప్పు చేసింది ఆ ప్రభుత్వం అని తప్పుడు కూతలు ఇవ్వడం అలవాటైపోయింది. బీజేపీలోనే చెప్పింది కదా. రఘునందన్ గారు ఎంపీ, బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం పార్లమెంటులో ఆర్థిక మంత్రి సాక్షాత్తు 2,82,000 కోట్ల అప్పు ఉంది, అది కాక మరొక పద్దు కింద 50-60,000 కోట్ల అప్పు ఉంది, మొత్తం కలిపి 3,40,000 కోట్ల అప్పు బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పుగా తేల్చింది కదా. ఆ నివేదిక కాకు కూడా అదే చెప్పింది కదా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పినా మీకు అర్థం కాదు, ఆర్థిక మంత్రి పార్లమెంట్లో చెప్పినా అర్థం కాదు. ఏంటి అంటే గత ప్రభుత్వం పేరు చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకుంటాను. ఎందుకంటే మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ, లేకపోతే డిఏలు కానీ, పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి. సో గత ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటుందా? ఏం చెప్తారు మరి? సిగ్గుండాలి ప్రభుత్వానికి. పొద్దున్న లేస్తే మీ ఆలోచన ఎక్కడ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎవరున్నాయి, పేదల భూములు ఎవరున్నాయి, ఎక్కడ ఏ భూమి చేరపట్టాలి, ఏది కబ్జా చేయాలి, ఎక్కడ ఏ కంపెనీ బోర్డు పెట్టాలి, పెద్ద పెద్ద కంపెనీలకు ఎట్లా దారాదత్తం చేయాలి, 100 కోట్ల కమిషన్లు ఎట్లా కొట్టేయాలి, పేదల కొంపలు ఎట్లా గులగొట్టాలి, వాళ్ళు ఇన్ని ఎట్లా గులగొట్టాలి, నీడలు ఎట్లా లేకుండా చేయాలి, అనేక రకాల రోజు జరుగుతున్న 2 సంవత్సరాలుగా చెప్పుకోవడానికి ఏముంది సురేష్ గారు? ఇదే కదా, కూలగొట్టుడు, పలగొట్టుడు, ఏడిపించుడు, ఇబ్బంది పెట్టడమే తప్ప ఇంకేముంది? ముఖ్యమంత్రి సాక్షాత్ ఏం చెప్పిండు? నాకు షాడిస్టిక్ ప్లెజర్ ఉంది అని చెప్పిండు. అంటే పైశాచిక ఆనందం నాకు ఉంది అని చెప్పిండు. ఇది మీరో నేను అంటున్న మాట కాదు, సోషల్ మీడియాలో వచ్చిన మాట కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన మాట కదా. నేనేమంటున్నా, బీఆర్ఎస్ అనేటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాటి టీఆర్ఎస్ ఎప్పుడు ఏర్పడ్డది ప్రభుత్వము? 2014 జూన్ 2న ప్రభుత్వం ఏర్పడ్డది. మొన్నటి వరకు 9.5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ పరిపాలన కాలంలో నా బోటి వాడి 2019లో నేను రిటైర్ అయినా అంటే మొన్న కూడా హౌజ్లో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు గారు మాట్లాడారు. మా పాలన కాలంలో కూడా 88,000 మంది రిటైర్ అయినరు, వాళ్ళకు రావాల్సిన బకాయిలన్నీ కూడా సకాలంలో ఇచ్చినాము, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, ఏనాడు ఈ పరిస్థితి మా ప్రభుత్వంలో చూడలేదు, మా దగ్గర అలాంటి సిచ్యువేషన్ ఏర్పడలేదు, మేము ఇచ్చినాము అని చెప్పారు కదా. అంటే 3 సంవత్సరాలు పెంచడం వల్లనే ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే మెడకాయ మీద తలకాయ నోడు ఎవరైనా మీరు అన్నట్టు నాకు క్వశ్చన్ గుర్తొచ్చింది. గత ప్రభుత్వం అప్పుడు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఉద్యోగుల పదవి విరమణ వయసు కూడా పెంచింది. సో ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. నేను అదే చెప్తున్నా సురేష్ గారు.
చేసిన అప్పు కావచ్చు, బకాయిలు కావచ్చు, ఆనాడు ఆ ప్రభుత్వం నిజమే తప్పే చేసింది అనుకుందాం. కాసేపటి తప్పేముంది అనుకుందాం. అట్లా అందరూ అనుకోబట్టే కదా ప్రభుత్వం వద్దని మిమ్మల్ని ఏరి కోరి అది గద్దెనెక్కిచ్చారు కదా. ఇవాళ ఏరి కోరి ఏర్పరచుకున్న ప్రభుత్వం ఏరి కోరి చేసుకున్న మొగుడు ఎగిరెగిరి తంతున్నట్టు ఇలా ఆ ప్రభుత్వం మరి ఎంతకాలం చెప్తారు? 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా. ఆ ప్రభుత్వం 3 సంవత్సరాల వయస్సు, పదవీ విరమణ వయస్సు పెంచింది అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి రిటైర్డ్ వాళ్ళకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేక, సమకూర్చలేక పెంచింది అని వీళ్ళు అంటున్నారు. కావచ్చు అనుకుందాం కాసేపటికి. అప్పటి వరకు రిటైర్ అయిన 88,000 మందికి ఇచ్చిర్రు కదా. అంటే ఉద్యోగం వచ్చినటువంటి వ్యక్తికి రిటైర్ కాక తప్పదు. రిటైర్ అవుతున్నటువంటి వ్యక్తి మేము దాచుకున్న డబ్బులు అండి జీపీఎఫ్. ఇది గ్రాట్యుటీ మాకు వచ్చే డబ్బులు, కమ్యూటేషన్ మా పైసలు, సరెండర్ లీవ్ మాకు జమ అయింది. ఎవరి ఎమ్మెల్యే జేబులోకి వెళ్ళిస్తుండా, సీఎం జేబులోకి వెళ్ళిస్తుండా, మంత్రుల జేబులోకి వెళ్ళిస్తుండా? కాదు కదా. అది పెంచుండు కావచ్చు కాక, పెంచితే ఓ 40-50 వేల మంది జమ అయినారు రిటైర్ కాక అనుకుందాం. ఇప్పుడు ఎంతమంది రిటైర్ అయిన ఆయననే చెప్పిండు. ఎంతమంది 20,000 ఇంతమంది రిటైర్ 20,505 మంది రిటైర్ అయ్యిండ్రు అని మొన్నటి సెషన్లో బట్టి విక్రమార్క గారు చెప్పారు. మరి 8,000 మంది 3 సంవత్సరాలు పెంచితే ఆగిండ్రు. ఉన్నదే 1,06,000 మంది మేముంటాము, 1,00,000 మంది టీజీఓలు ఉంటారు. మిగతా వాళ్ళంతా 70-80 వేలు ఉంటారు. అంటే 300 లక్షలు కదా. అది సంపద అంతా మాకే అయిపోయినట్టు పెంచారు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఇయ్యలేకపోతే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? మొన్న కూడా జేఏసీ 3 మీటింగ్లు పెట్టారు. మొదటి మీటింగ్లో గవర్నమెంట్ ఏం బిస్కెట్ వేసింది అనుకుంటున్నారు? మీకు సమాచారం ఉండొచ్చు మీడియాకి. 3 సంవత్సరాల వయసు మీకు కూడా పెంచుతాము, మీరు ఎందుకే ఊగా కొట్లాడతారు, 3 సంవత్సరాల వయసు పెంచితే ఒక్కొక్కరికి మంచి 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 జీతాలు ఉన్నాయి, ఎంజాయ్ చేయకపోయాడు అని ఒక బిస్కెట్ వేసారు. మాలాంటి వాళ్ళమంతా సోషల్ మీడియాలో ఏకి పీకి చీల్చి చెండాడితే నిరుద్యోగుల పొట్టగొట్టొద్దు, వాళ్ళ బతుకులు లేకుండా ఆగం చేయొద్దు అని చెప్పి ప్రశ్నిస్తే ఆ 3 సంవత్సరాల ముచ్చట పక్కకు పోయి ప్రభుత్వం మళ్ళీ చర్చల పేరుతో 2వ మీటింగ్ పెట్టింది, మళ్ళీ 3వ మీటింగ్ పెట్టింది. మొన్న కూడా జేఏసీ వాళ్ళు ఒక సమావేశం పెట్టుకున్నారు. ఆ జేఏసీ సమావేశంలో కొంతమంది నిలదీశారు, హాట్గా కామెంట్ చేశారు. అరే ఇది సమరమనుడు, సల్లబడుడు, సంకన పెట్టుకుండు, సర్దుబాటు చేసుకుండు, మనకన్నా సిగ్గుండాలి, మనకన్నా శరం ఉండాలి. కింద తిడుతున్నారు, వాళ్ళు చస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. ఇంకా ఎప్పుడు మనకు ఎందుకు ఈ నాయకత్వ బాధ్యతలు? మనం నమ్మి కదా ఈ సీట్లలో కూర్చోబెట్టి. ఉద్యోగ సంఘాలు మీరు అనుకున్నంత కొట్లాడతలేవా నిజంగా? అంటే ప్రభుత్వం మీద అంత ఫోర్స్ లేదా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక కార్యాచరణ కూడా తీసుకున్నారు. ఈ నెల 17 తారీఖు నల్ల బ్యాడ్జితో లంచ వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేస్తామని చెప్పేసి ఇంకా కొన్ని కార్యాచరణ తీసుకున్నారు. మరి జేఏసీ కార్యాచరణ తీసుకోలే, కార్యాచరణ ప్రకటించలే, నిరసన అని చెప్పారు. నిరసన చేయాల్సిన స్టేజ్ ఉందా నిజంగా? ఇప్పుడు చస్తున్నారు, అక్కడ ప్రాణాలు పోతున్నాయి, ఈ రోడ్డు మీద తగలబడుతున్నారు అంటే డైరెక్ట్ మీరు సమ్మెకి ఎందుకు పోరు? చివరి అస్త్రం అంటున్నారు. ఆర్టీసీ కార్మికులకు చేతనైంది మనకు చేత కావడం లేదా? మీరు ఇదివరకే నిరసన ఎందుకు తెలపలేదు? ఇంతకు ముందే ధర్నాలు ఎందుకు చేయలేదు? ఇంతకు ముందే దీక్షలు ఎందుకు చేయలేదు? ఎంతకాలం నుంచి సమస్య నడుస్తుంది? సుమారుగా మార్చి 2024 నుంచి రిటైర్డ్ వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడ్డాయి కదా. ఇవాళ 26 ఏప్రిల్లో మాట్లాడుకుంటున్నాం కదా. 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. మీరు నిరసన తెలపడానికి, దీక్షలు చేయడానికి, మీరు ప్రభుత్వంతో దూరం కొట్లాడడానికి గడువు ఉంటుందండి. గడువు ప్రభుత్వం అడుగుతుంది. మనం డిమాండ్ చేస్తే, నోటీస్ ఇస్తే మాకు వెసులుబాటు కావాలి, డబ్బులు సమకూర్చుకుంటూ సమస్యలు పరిష్కరిస్తాం, మాకు కొంత గడువు ఇవ్వండి అని ప్రభుత్వం కదా సంఘాల నాయకులను అడిగేది. మీరేమో కొట్లాడుతుంటాం అని అంటారు. సంఘాలు ఏం చెప్తున్నాయి? కనీసం మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోతున్నాం, గత ప్రభుత్వంలో అసలు ముఖ్యమంత్రి దగ్గరికి పోయే స్వేచ్ఛ లేదు, ఇప్పుడు కనీసం 1వ తారీఖు జీతాలు ఇస్తున్నా, అది మా యూనియన్ల గొప్పతనం, ఏం చేసిన కొట్లాడకు తగ్గ ఫలితం అని చెప్పేసి యూనియన్ నేతలు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆనాడేమో జీతం ఎప్పుడు వస్తుందో 1వ తారీఖు నాడు ఎదురు చూసి ఉండొచ్చు కాక, నా బోటి వాళ్ళు రిటైర్ అయ్యారు కాబట్టి మాకు ఆ బాధలు తెలియవు. అది కూడా స్పష్టంగా చెప్తున్నా. జిహెచ్ఎంసీ పరిధిలో 40% ఎంప్లాయీస్, టీచర్స్, అధికారులు ఉంటారు 40 కిలోమీటర్ రేడియస్లో. 010 హెడ్ కింద వచ్చే వాళ్ళందరికీ 1వ తారీఖు వేతనాలు వచ్చినాయి, ఇంక్లూడింగ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కమిషనర్లు, అధికారులు, టీచర్లు, ఉద్యోగులు అందరికీ. మిగతా 60% ఊళ్ళల్లో విలేజెస్లో ఉన్న వాళ్ళు ఆన్ ఆర్ ఆఫ్టర్ కరోనా నుంచి 1వ తారీఖు వేతనాలు ఇవ్వలేక రొటేషన్ బేసిస్గా ఒక్కొక్క జిల్లాకి ఇచ్చుకుంటూ వచ్చే వరకు 10 నుంచి 12వ తారీఖు వచ్చిన మాట వాస్తవం, మీ ఇబ్బందులు పడ్డమాట వాస్తవం. అదే బూచిగా చూపించి 1వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వడమే మహాభాగ్యం,
ఒకటో తారీఖు మీ జీతం మీకు ఇస్తున్నాము, మీ పెన్షన్ మీకు ఇస్తున్నాము, ఇంతకంటే గొప్పగా ఇంకెవడు చేస్తాడనే విధంగా మాట్లాడుతూ ఉంటే మా నాయకులు కూడా అదే బ్రహ్మాండంగా ఏదో సాధించినట్టు మాట్లాడితే మీరు సాధించబట్టి ఒకటో తారీఖు వేతనాలు వస్తున్నాయి. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి 6 నెలలకు పిఆర్సీ ఇస్తామన్నారు. డిఏలు అన్నీ కూడా పెండింగ్ డిఏలు ఎప్పుడున్నాయి? గవర్నమెంట్ మారే నాటికి 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక డిఏకి జీవో ఇస్తే ఈసీకి ఫిర్యాదు చేసి ఆ జీవో ఆపేసిండ్రు. అంటే దాంతో కలిపి 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఇవ్వాలి మనకు? 5 డిఏలు. మొన్న అనౌన్స్ చేసిన దాంతో 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 6 డిఏలు పెండింగ్ ఉంటే పిఆర్సీ రాదు, మూలకు పడుతుంది, వచ్చిన నివేదిక బయటికి చెప్పరు. మీరు రిటైర్డ్ వాళ్ళు చచ్చిపోతున్నా పట్టించుకోరు. మేము ఇంకా ఏదో ఒకటోసారి జీతాలు ఇస్తుంది, వేతనాలు ఇస్తుంది అనే మాటలకి సిగ్గుచరం మా నాయకులకు కూడా ఉండాలి కదా. మంత్రులకు ఎట్లాగూ లేదు, ముఖ్యమంత్రి ఎట్లాగో వదిలేసిండు, మీకనే ఉండాలి కదా. నిత్యము మీరు మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ఉద్యోగులను, ఉపాధ్యాయులను, పెన్షనర్స్ని కాపాడుకోవాల్సింది ఎవరు? మీరు కాదా? గత ముఖ్యమంత్రి దగ్గర స్వేచ్ఛ లేదు, కనీసం ఈ ముఖ్యమంత్రి దగ్గర మేము వెళ్తున్నాము, మమ్మల్ని ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకుంటున్నాడు, మేము మంత్రులతోని స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రితోని స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో ఈ స్వేచ్ఛ మాకు లేదు, వాళ్ళు అప్పుడు అప్పటి ముఖ్యమంత్రితో కానీ అప్పటి ప్రభుత్వం అంటగాగిరు, మేము అట్లయితే లేము, మేము చాలా కొట్లాడుతున్నాము గ్రౌండ్ లెవెల్ అని చెప్పి చెప్తున్నారు. అంత వస్తుందేనా మరి? సురేష్ గారు, స్వేచ్ఛ అనే మాటకు అర్థం వీళ్ళే చెప్పాలి మరి కొత్తగా. నిరుద్యోగుల వీపులు బాలగొట్టడం స్వేచ్ఛన? రైతులకు బేడీలు వేయడం స్వేచ్ఛన? అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపడం స్వేచ్ఛన? ఇలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ నాయకులు ఎంతమంది దీక్ష చేసి అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టిరండి. పోలీసులు లాఠీ పెట్టి కాళ్ళు చేతులు ఇరిగే విధంగా నిరుద్యోగులు ఎంతమందిని హింస పెట్టిరండి గవర్నమెంట్. యాడ ఉంది స్వేచ్ఛ? కదిలితే కేసు, మెదిలితే కేసు, మాట్లాడితే కేసు. నిన్నగాక మొన్న కదా హేట్ స్పీచ్ బిల్లు పెట్టింది. మీరు అడగొద్దు, నేను చెప్పొద్దు. మీరు అడిగితే నేను చెప్తే ఇంకొకరు చూపిస్తే అంతా కూడా నేరం. నాకు నచ్చినట్టే మీరు మాట్లాడాలి అనే విధంగా ఉంది కదా. ఎక్కడుందండి స్వేచ్ఛ? 4th ఎస్టేట్ అనే పేరుతో స్వేచ్ఛ లేదు కాబట్టి మేము ఇస్తున్నాం. 4th ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంటుంది మా ప్రభుత్వం వచ్చినాక అని చెప్పిండు కదా. నిజంగా మీరు ఒక మీడియా ప్రతినిధిగా చెప్పండి, మీడియాకు స్వేచ్ఛ ఉందా? మీ యూట్యూబ్ ఛానళ్లను మెడలో ట్యాగులు వేసుకుంటారు, వాడోడొస్తాడు, వీడోడొస్తాడు, అడగోలు మాటలు మాట్లాడతారు, అడగోలుగా చూపిస్తూ ఉన్నారు. చెంపలు బల కొట్టాడు, దవడలు బల కొట్టాడు వాళ్ళను. ఈ నా కొడుకులను ఎంటర్ చేయొద్దని చెప్పేసి అడగోలు భాష మాట్లాడేది ముఖ్యమంత్రి కదా. మేము సామాజిక బాధ్యత ఉద్యోగులకు ఉండదా? ఉపాధ్యాయులకు ఉండదా? పెన్షనర్స్కి ఉండదా? మీరు నా దగ్గర రాకపోతే నాలో ఉన్న భావాలు సమాజానికి ఎట్లా తెలుస్తాయి? ఎట్లా చెప్పగలుగుతాం? ఇలా ఆనాడు ఎవరిని మనం ముఖ్యమంత్రి హేళన చేసినా, అవహేళన చేసినా మనం ఆనందపడతాం, సంకలు గుద్దుకుంటూ సంబరపడిపోతాం. మన దగ్గరకు వస్తే కానీ కష్టం తెలుస్తుందా? అంటే నేనేమంటున్నా, స్వేచ్ఛ ఆనాడు లేనిది ఇయ్యాలేదు గొప్పగా వచ్చింది అనేది స్వేచ్ఛ కాదు. ఇంకొక మాట అంటున్నారు, ఇనుప కంచెలు తీసేసినాము, ప్రజాపాలన ఏం చేస్తారు? అయ్యా, ఇనుప కంచెలు ఇక్కడ తీసినావు, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చుట్టూ ఇనుప కంచెలే పెట్టుకున్నావు, బ్రహ్మాండంగా కంచెలు పెట్టుకున్నావు. ఇలా నువ్వేం చేస్తున్నావు? ఇనుప కంచెలు తీసి నువ్వు ఫోన్ ఎత్తావు, నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవు, నువ్వెవరిని కలవవు, నువ్వెవరిని మాట్లాడవు. ఆనాడు మంత్రులేమో కేసీఆర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పుకునే స్వేచ్ఛ ఉంది, కనీసం వాళ్ళు బయటికి చెప్పారు. నీ మంత్రులు అది కూడా చెప్పుకునే గతి లేదు ఇవాళ. అంటే నేనేమంటున్నా, నాకు రాజకీయ నాయకులు కాంగ్రెస్ మీద కోపం కాదు, ఇంకొక పార్టీ మీద నాకు ప్రేమ కాదు. నేను నిష్పక్షపాతంగా మాట్లాడదలుచుకుంటే ఏంది అసలు రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించి ఏం చెప్తారు మరి? ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు? వైద్యం అందకు కూడా చాలా మంది రిటైర్మెంట్ కి సంబంధించి సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి, వీడియోలు పెడుతున్నారు మా బెనిఫిట్స్ ఎక్కడ అని చెప్పేసి. ఎంతమంది ఇప్పటికి చనిపోయారు? అసలు ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? అందరినీ మోసం చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పాలకులకు దక్కింది. అందులో నిరుద్యోగులు మోసపోయారు, ప్రజలు మోసపోయారు, పెన్షనర్స్ మోసపోయారు, ఉద్యోగులు మోసపోయారు, ఉపాధ్యాయులు మోసపోయారు, మీలాంటి వాళ్ళు కూడా మోసపోయారు. నేనేమంటున్నా, ఇప్పుడు పెన్షనర్స్ అంతమంది చనిపోతూ ఉంటే మమ్మల్ని ఎవ్వరు ఆదుకోవడానికి అందరి మీద నమ్మకం కోల్పోయి కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేస్తే, కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇన్ని రోజుల డబ్బులు చెల్లించమని అంటే, మొద్దు నిద్రపోయే ప్రభుత్వానికి కోర్టు అంటే లెక్క ఉండదు, జడ్జి అంటే లెక్క ఉండదు, దాన్ని లెక్కలోకి తీసుకోరు. అది అమలు చేయలేదు మహాప్రభు, మీరు జడ్జిమెంట్ ఇచ్చారు, పట్టుకొని పోతే నన్ను దేకట్లేదు, రానియట్లేదు, నాకు ఎవడు రూపాయి ఇవ్వడం లేదు, నేను ఏం చేయాలి? నా కిడ్నీలు ఖరాబ్ అయినాయి, నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు లివర్ ఖరాబ్ అయింది, నాకు డబ్బులు కావాలి, ట్రీట్మెంట్ చేసుకుంటా, నా కుటుంబ సభ్యుల కోసం నేను బతకాలి, నాకు బతుకు మీద ఆశ ఉంది, నేను బతకాలి, నన్ను బతికించండి, నా డబ్బులు నాకు ఇస్తే నేను ఖర్చు పెట్టుకొని బతుకుతా అని పెన్షనర్స్ మొరపెట్టుకుంటే ప్రభుత్వానికి వినబడకపోతే హైకోర్టు సుమోటోగా స్వీకరించి ఒక ఏఎస్ఐ అయితే ఉరితాడు తీసుకొని, విషం బాటిల్ తీసుకొని నేను ఉరేసుకోవాలన్నా, మందు తాగాలన్నా సుమోటోగా కోర్టు స్వీకరించి మొట్టికాయలు వేస్తే అలాంటి వాళ్ళకు కొందరికి డబ్బులు వచ్చాయి. 200 మందికి అలాంటి వాళ్ళకి కొందరికి డబ్బులు వచ్చినాయి. మిగతా వాళ్ళు అమలు కానోళ్ళంతా
సుమారు 646 మంది మళ్ళీ హైకోర్టుకు ప్రొసీడ్ అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు ధిక్కార నేరం కింద వచ్చిన తర్వాత కోర్టు సీరియస్గా తీసుకొని మీరు ఏప్రిల్ 9లోగా డబ్బులు ఇవ్వకపోతే ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అని ఉన్నాడు సెక్రటేరియట్లో, అతన్ని పర్సనల్గా కోర్టులో అటెండ్ కమ్మని కోర్టు సీరియస్గా హెచ్చరిక చేసింది. అంతకంటే సిగ్గుచెట్టు ఇంకేం కావాలి? మళ్ళీ ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది కదా, జూన్ 10th వరకు సంబంధించి ఎంత 13,000 కోట్లు ఎంత ఉంది, మొత్తం అన్ని ఒకటే ఏక మొత్తంలో క్లియర్ చేయాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి. కోర్టు అయితే ఆ తీర్పు ఇచ్చింది. మరి జూలై 10th వరకు మీ బెనిఫిట్స్ సంబంధించి అంటే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి ఏకకాలంలో ప్రభుత్వం చెల్లిస్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ చెల్లించకపోతే ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? ఇప్పుడు నెలకి 700 కోట్లు ఇస్తున్నాము అని ఎవరు చెప్పాలి? మంత్రి చెప్పాలి, ఆర్థిక మంత్రి చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి. వాళ్ళు చెప్తే కొంచెం మనం వింటాం, అర్థమవుతుంది. వాళ్ళకంటే ముందే పరుగు పందెం పోటీ పడుతున్నట్టుగా జేఏసీ చైర్మన్, జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రభుత్వాన్ని ఒప్పించడము, మెప్పించడము, 700 కోట్లు మూట కట్టుకొని వచ్చినాము, ఆ మూటంతా కూడా మీకు అందిస్తున్నాము అని అంటే, ఇవాళ పెండింగ్ బిల్స్ ఉన్నాయి, మెడికల్ బిల్స్ ఉన్నాయి, అందులో ఆశా వర్కర్ల జీతాలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఎస్ఎస్ఏ వాళ్ళ ఉద్యోగులు ఎన్ని నెలల జీతాలు తెలుసా? మీరు ఇందాక అన్నారు కదా 1st తారీఖు వేతనం అని. ఇవాళ కూడా 010 హెడ్ కింద లేని వాళ్ళకు, అంటే ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లు, కాంట్రాక్ట్ వాళ్ళు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, మీరు తెలుసుకోండి. 5-6 నెలల వేతనాలు ఇవ్వండి. వాళ్ళు మనుషులే, తినాలే, బతకాలే, సంసారం నడుపుకోవాలి. పట్టించుకుంటున్నాం మనం? బాధ్యత లేదా మనకు? రిటైర్డ్ వాళ్ళం పట్టించుకోము, అలాంటి వాళ్ళం పట్టించుకోము. ప్రభుత్వం 700 కోట్లు ఇస్తున్నాడు, అదే పెద్ద కానుకేదో మోసుకొచ్చి మాకు అప్పగించినట్టు, మా చేతుల్లో పెట్టినట్టు మీరు సంబరపడిపోండి అంటే ఎట్లా సంబరపడి చస్తుంటే? మేమేమంటున్నామంటే 1000 కోట్లు నెలకి ఇస్తున్నా కొద్దీ ప్రతి నెలకు 6 నుంచి 800 మంది రిటైర్ అవుతా పోతుంటే, పెరుగుతా పోతుంటే, మీరు ఉన్నటువంటి 20,000 మందికి అంటే ఇప్పుడు దాదాపుగా 13,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ 13,000 కోట్ల బకాయిలలో ఇవాళ 11,776 కోట్లు ఇవాళ ఇప్పటికీ డ్యూ ఉన్నది ఈ రోజున. మీరు అవన్నీ రిలీజ్ చేయాలంటే మాకు ఇన్స్టాల్మెంట్ ఎందుకండి? నెలకు 700 కోట్లు, 500 కోట్లు, 1,000 కోట్లు ఎందుకు మాకు? మాకు అట్లా ఎందుకు ఇస్తారు? మాకు రావాల్సిన డబ్బులు ఏకమొత్తంగా ఒకసారి రిలీజ్ చేస్తే నాకు రోగానికో, నొప్పుకో, అప్పుకో, బాకీకో, పెళ్లికో, ఇల్లుకో ఉపయోగపడతాయి కదా. మొన్న హైకోర్టులు ఏదైతే ఏప్రిల్ 9 వాయిదా పెట్టిందో ప్రభుత్వం చలనం లేకపోతే, ప్రభుత్వం మళ్ళీ హైకోర్టు సీరియస్గా తీసుకొని ప్రభుత్వాన్ని చివరి హెచ్చరిక ఏం చేసిందంటే, మీకు ఒక నెల రోజులు గడువిస్తున్నాం, ఖచ్చితంగా ఈ నెల లోపల మీరు ఎట్లా సర్దుబాటు చేసుకుంటారో చేసుకోండి, డబ్బులు లేవంటే కుదరదు, ఆర్థిక వనరులు లేవంటే కుదరదు, మీరు చస్తారా చేస్తారా మాకు తెలియదు, కోర్టు తీర్పును అలవోకగా తీసుకోకండి, ఈజీగా తీసుకోకండి, కోర్ట్ ఈజ్ వెరీ సీరియస్, మా శక్తి ఏందో, మా పవర్ ఏందో చూపిస్తే తట్టుకోలేరు అని కోర్టు చివాట్లు పెట్టి ముట్టికాయలేసి ఒకేసారి రిలీజ్ చేయండి, ఒకేసారి చెల్లింపులు చేయండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సాధ్యమైతే కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది. మరి ప్రభుత్వం దగ్గర అయితే డబ్బులు లేని పరిస్థితి. గతంలోనే ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి, డబ్బులు లేవు, ఖజానాలో ఇన్ని వేల మంది వచ్చేదాకా ఆగినోడేవాడు? ఇవ్వకుండా నేను నెలకి ఇవ్వకుండా ఆపినోడేవాడు? ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి కాదు, పాలకులు కాదు. ఏ నెల ఆ నెల మాకు ఇసేయాలి, నీ ఇన్ని బకాయిలు ఇంతమందికి ఉండేవి కదా, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏ ఖర్చులు ఆపుకున్నారు మీరు? మీ ఫుట్బాల్ మ్యాచ్లకు ఉంటాయి, మీ గ్లోబల్ సమ్మిట్లకు ఉంటాయి, హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకోవడానికి పైసలు ఉంటాయి, అక్కడికి వచ్చిన అక్కర రాని స్కీములకు అన్నిటికి పైసలు ఉంటాయి. ఇలా మెట్రో ఉంది, లీజ్ ఉంది, ఇంకా మిగిలే ఉంది. 15,000 కోట్లు ఇస్తాం, మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని ఒప్పందం చేసుకొని 3 నెలలు 4 నెలలు అయింది. ఆ గడువు కూడా అయిపోయింది. నడుస్తున్న మెట్రో నడవనియొచ్చు కదా. నువ్వు దాంట్లో ఏళ్ళు పెట్టి, దాన్ని కంపు చేసి, దాన్ని జడగొట్టి, ఇలా మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఇన్ని రకాల కథలు పడుతున్నవి ఇవాళ. మరి ఎందుకు డబ్బులు లేవు అంటే, ప్రభుత్వానికి 18,500 కోట్ల ఆదాయం ఉంది, మీ చేతుల్లోనే పెడతా, మీరే సర్దుబాటు చేసుకోండి, ఏ స్కీమ్ ఆపమంటారో మీరే చెప్పుండి, మీరే తీసుకోండి, నేను ₹1 కూడా ఇంటికి తీసుకపోను అన్నాడు. అసలు ఇంటికి తీసుకపోయిన మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఈ 2.5 సంవత్సరాల్లో మీకు ఏమైనా కనబడ్డరా? నాకైతే ఒక్కరు కనబడలేదు. అంత ఇంటికి తీసుకుపోయేలా కనబడుతున్నారు. మూటలుగా సర్దుకోవడం, మూటలు కట్టుకోవడం, వాటాలు పంచుకోవడం, ఢిల్లీకి మొయ్యడం, పక్క రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, ఇదంతా ప్రజాధనమే. వాళ్ళు ఇంటికి తీసుకోపోతారు కాబట్టి మీకు వస్తలేదు పెండింగ్ బిల్స్. అంతే కదా. మీరు ఇంటికి తీసుకుపోయేదాంట్లో దయదలిచి వీళ్ళు మనుషులే, వీళ్ళు బతకాలి, చావద్దు అని అనుకుంటే మాకు వచ్చేటువంటి డబ్బులు ఈ చిన్న డబ్బులు అండి. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో మా చాలా చిన్న మొత్తం, ఇది పెద్ద మొత్తం కాదు. ఇది ప్రభుత్వం అనుకుంటే, తలుసుకుంటే ఏదో ఒక రకంగా మీరు 3,40,000 కోట్ల అప్పు చేసిరు కదండి అనుకుందాం, మీరు చేసిన అప్పు అంతా న్యాయమే అనుకుందాం. ఇంకో 10,000 కోట్లు మా కొరకు అప్పు చేస్తే వద్దన్నోడు ఎవడండి? సమాజం కూడా ఆమోదిస్తుంది.
మా బతుకులు బాగుపడతాయి, మేము బతుకుతాం సావకుండా. 10,000 కోట్ల అప్పులు పెన్షనర్స్కి బకాయిలు ఉండే వాళ్ళకి ఇవ్వలేకపోయినా ఒకసారి సర్దుబాటు కాలేదు. 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చి వాళ్ళకి పేమెంట్ చేసిన అంటే దుర్మార్గుడా, పెన్షనర్ రావనిచ్చేది ఉండే వాళ్ళకు నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చినావు ముఖ్యమంత్రి అని అంటారా నేను ప్రజలు? ప్రజలు కూడా అన్నారు, ఎవ్వరు కూడా తప్పుపట్టరు. ప్రజామోదం ఉన్నటువంటి ఈ పని చేయకుండా నువ్వు అనవసర దుబారా ఖర్చులు పెట్టుకుంటా, నిధులన్నీ తగలబెట్టుకుంటా, ఇలా భూములన్నీ జరబట్టుకుంటా, అవినీతి చేసుకుంటా, అక్రమాలు చేసుకుంటా ఎక్కడ చేయడం లేదండి. పోటీపడి కదా దోసుకుంటున్నది. నిన్న మొన్న మీకు సమాచారం ఉండొచ్చు, ఢిల్లీలో ఇప్పుడు 2 రూట్లు నడుస్తున్నాయి. పట్టాకు రైలుకు 2 పట్టాలు ఉన్నట్టు, ఒకటి నెంబర్ 1, ఒకటి నెంబర్ 2. నిన్నటిదాకా నెంబర్ 2కు ఆ పట్టా లేకుండే, నేను ఒక్కనే పోయేటని ఒకటే పట్టా ఉండే. ఈ రెండో పట్టా వీడెప్పుడు వేసుకున్నాడు, ఎక్కడ దారి ఏర్పరుచుకున్నాడు, ఆయన గీ మూటనే ఇస్తున్నాడు, అంతకంటే డబల్ మూటలు నేను ఇస్తా, నాకు అవకాశం ఇవ్వండి అని ఈయన అంటుండట. కొడుకను నెంబర్ 2 నెంబర్ 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నెంబర్ 1 రేవంత్ రెడ్డి. సమాజం అంతా కూడా ఎక్కువస్తుంది కదా, మీడియాకి తెలియకపోవడం ఏందండి. మూటలన్నీ కూడా నేను అందిస్తా, ఆయన కంటే ఎక్కువ ఇస్తానంటే అధిష్టానం కూడా పెద్ద తప్పు చేసింది ఇక్కడ. రాక అధికారం తెలంగాణ మీరు ఇచ్చిన రాష్ట్రం, మేము తెచ్చుకున్న రాష్ట్రం, ప్రజల బాగోగుల కోసం బాగుపడాలనేటువంటి ఈ రాష్ట్రంలో పాలన మారుతుంది, కాంగ్రెస్ వస్తుందని ఆశపడి మాలాంటి వాళ్ళమంతా ప్రయత్నం చేస్తే వచ్చిన రాష్ట్రాన్ని తెరులు చేస్తున్నారు. ఎవరి చేతిలో పెట్టొద్దో ఒక్కనాడు జై తెలంగాణని, తెలంగాణ కోసం పోరాడని చెరబట్టే, అన్యాయం చేసి, అక్రమాలు చేసి, అవినీతి పరుల చేతుల్లో పెట్టింది కదా ఈ రాష్ట్రాన్ని. కళ్ళ ముందు ఆగమైపోతుంది కదా. తింటే ఒంటికి పట్టలేదు, పంట నిద్ర పడుతుంది, రాష్ట్రం చివరికి ఏమైపోతుందో అనిపిస్తూ ఉంది కదా. ఫైనల్ గా చెప్పండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి రిటైర్మెంట్ ఉద్యోగస్తుల పోరాటం ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ కోర్టు చెప్పినట్టు జూన్ 10 తారీఖు వరకు బెనిఫిట్స్ ఏకమొత్తంలో రాకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? జేఏసీ నాయకులు కనుక ఇట్లనే నాన్నా పులి అనే మాదిరిగా పిలిపించి ముడుచుకొని ఇలా పండి పిలిపించి రాజీపడి పిలిపించి వ్యక్తిత్వం అమ్ముకొని పిలిపించి స్వార్థానికి కనుక మీరు ఇట్లనే తాకట్టు పెట్టుకుంటా పోతే ఇక కొంచెం అన్ని పోరాటాలు అయిపోయినాయి. ఇది పెన్షనర్స్వి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు జేఏసీ నాయకులకు ఆయన అంటాడు కదా 206 సంఘాలు ఉన్నాయి, మా 206 సంఘాలు ఉన్నాయని. నిన్న ఒకరు మాట్లాడితే ఇది పద్ధతి కాదు, మనం పోరాడాలి, ఉద్యమాలు చేయాలి, ప్రభుత్వం మెడలు ఉంచాలి, ఇంత చరిత్ర మన జేఏసీకి ఉంది, మీరు ఎందుకు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ నిలదీసి యూటీఎఫ్ నాయకుడు చావరవి మాట్లాడితే విన్నా, నేను వీడియో చూసిన. వాళ్ళు ఏమన్నారు అంటే అందులో ఉంటే ఉండి పోతే బో అంటే నువ్వు ఇట్లా అనుకుంటూ పోతే ఐక్యవేదిక ఎక్కడ ఉంటుంది, సంఘాల ఐకమత్యం ఎక్కడ ఉంటుంది అంటే నిన్ను దగ్గరికి తీసి ప్రభుత్వము నీకేం కావాలనో సర్దుబాటు చేసి మిగతా వాళ్ళందరినీ నాగం చేయమని చెప్తుందా? నువ్వు ప్రభుత్వం చంకలో ఉన్నావా? ఇవాళ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్స్ సంక్షేమం కోసం ఉన్నవా సీట్లో? చివరికి పెన్షనర్స్ అంతా కూడా విసిగిపోయి ఉన్న స్థితిలో ఏం చేస్తారు తెలుసా? జేఏసీ సెక్రటరీ జనరల్, చైర్మన్ వాళ్ళ ఇండ్లు ముట్టడి చేస్తారు, ఇంట్లో నుంచి బయటికి రానివ్వరు, నిద్రాహారాలు లేకుండా వాళ్ళ ఇంటి ముందనే కూర్చునే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ముద్దాయిలు రేవంత్ రెడ్డి కాదు, ముద్దాయిలు బట్టి విక్రమార్క కాదు, ముద్దాయిలు నెంబర్ 2 పొంగులేటి కాదు, ముద్దాయిలుగా ఈ సమాజంలో మీకు ముద్రపడే ప్రమాదం ఉంటుంది, చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కళ్ళు తెరవండి, పోరాడండి. పోరాడలేకపోతే పక్కకు తప్పుకోండి. చాతనైనోడు వచ్చి నాయకత్వ బాధ్యతలు వహిస్తాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్తున్నా, డబ్బులు లేవు, నా వల్ల కావడం లేదు, అప్పు పుడతలేదు, చెప్పులు ఎత్తుకపోయడం చూసినాడు చూస్తున్నారంటే, నిన్నేమో చెప్పులు ఎత్తుకపోయే దొంగలను చూసినాడు చూస్తున్నారు. నీ ముఖం చూస్తేనే ₹1 ఇస్తలేడు, నువ్వు ఎదుకాయ ఉన్నదిగా, రాజీనామా చేసి ఇంటికి పో. చాతనైనోడు ఓడో వచ్చి పరిపాలన చేస్తాడు. నువ్వు అన్నీ చేస్తాననే కదా వచ్చింది. ఇక మొన్న ఆయన ఒకటి తీసుకొచ్చిండు, ఏది సంరక్షణ చట్టం తెచ్చి 15% వేతనాలు కట్ చేస్తాం, మీ అందరికీ కూడా అయ్యమ్మకు పంపిస్తా అన్నాడు. మరి మాకు 4,000 పెన్షన్ ఇస్తా అంటే 2,000 జాగాల 2,500 ప్రతి మహిళకి ఇస్తా అంటే, తులం బంగారం ఇస్తా అంటే, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే, నిరుద్యోగ భృతి ఇస్తా అంటే, రైతు బంధు 15,000 ఇస్తా అంటే, 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే, అన్ని ఆశలు చూపిస్తాయి కదా. ఎంత పెద్దగా ఉంటుందో ఈ పరిపాలన మార్పు అని మాలాంటి వాళ్ళం అందరూ ఆశపడ్డాం కదా. ఇంటికి పెద్ద కొడుకు అయిన కేసీఆర్ను మర్చిపోయి నిన్ను పెద్ద కొడుకు పాత్రలో నెత్తికెత్తుకొని గెలిపించినాం కదా. నట్టేట ముంచినావు కదా రేవంత్ రెడ్డి గారు. నువ్వు సంరక్షణ మా సంరక్షణ గాలికి వదిలేసినావు కదా. మరి నీదేం కట్ చేయాలి? 15% మా వేతనాలు కట్ చేస్తావు, నీ చేతుల్లో ఉంది కాబట్టి చేస్తా అంటున్నావు. మరి నీదేం కట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు? నీ పవర్ కట్ చేయాలన్నా, సీట్ కట్ చేయాలన్నా, నీ అక్రమాలు వెలుగులోకి తీసుకురావాలన్నా, నీ అవినీతి వెలుగులోకి తీసుకురావాలన్నా, నీ దొంగ సంపాదన వెలుగులోకి తీసుకురావాలా? ఏం చేయాలి? అరే ఎంత విచిత్రంగా ఉందంటే పరిస్థితి. అయ్యమ్మకు అన్నం పెట్టినోడు అంటే పినతల్లికి బంగారు కావాలి చేయించినట్టు ఉంది ముచ్చట. మీరు పెట్టుకోరండి మీ తల్లిదండ్రికి భోజనం? నేను పెట్టుకోను నా తల్లిదండ్రికి భోజనం?
నువ్వు గడక పెట్టుకుంటావా, గంజి పోసుకుంటావా, అన్నం పెట్టుకుంటావా, నీకు వచ్చేటువంటి సంపాదనలో భార్య పిల్లలకి ఎంత ఖర్చు పెట్టాలి, ఇల్లు నడపడానికి ఎంత పెట్టాలి, అయ్యవాళ్ళకి ఎంత పెట్టుకోవాలి, మన ఆలోచన ప్రకారం మనం చేసుకుంటాం. మీరు అంత కట్ చేసి వాళ్ళ చేతిలో పెడతా అంటే మరి ప్రజలకు వేతనాలు ఉన్నాయి. ఉద్యోగులు ఉపాధ్యాయులు కానోళ్ళంతా తిండి పెట్టొద్దా? అంటే లేని పంచాయతీ పెడుతున్నావు ఇంట్లో నువ్వు. అది ఏ అవ్వకు 4,000, తాతకు 4,000, కోడకు 4,000 వస్తాయి, అత్తకు 4,000 వస్తాయి అన్నావు. మా కాళ్ళు వత్తుతారు, బాగా పని చేస్తారు మీ మనవాడు. ఇలా మనవాళ్ళు పోతే తిడుతున్నారు, పొల్లు తిడుతున్నారు ఊళ్ళల్లో. ఊరి గాడిది కొడుక, నువ్వు చెప్పబట్టి కదరా రేవంత్ రెడ్డికి ఓటేసింది, నువ్వు చెయ్యమని అంటే కదరా, నాకు ఉద్యోగం వస్తుందని చెప్తే కదరా, వద్దు కొడుక ఈ కేసీఆర్ పాలన బాగుంది అంటే నాకు వినకపోతే కదా నా మాట. వాడు యూరియా ఇవ్వమంటే యాప్లో ఉందంటాడు, ఆయన చదువు రాదా మన రాదా, నా దగ్గర ఫోన్ లేదా. మరి ఎక్కడికి వెళ్ళొస్తారా? 60-70 పెడితే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ కొనిస్తావంటే నాకే నౌకరు లేదు, నేనే చేస్తున్నా బయట, నీకెట్లా ఫోన్ కొనియాలంటే మరి ఎందుకేమన్నావురా ఓటు అని. నిజంగా నా ముందర కొట్లాడుకుంటున్నారు ముగ్గురికి పోయినా. నువ్వు అన్నావు కదా చెప్తున్నా నేను ఓటు వేసిన. అవ్వా నేను మోసపోయినా నువ్వు మోసపోయినవే, మన అందరికి ఒక టైం వస్తుంది, ఇక 2 ఏళ్ళే ఉన్నది, అప్పుడు అందరం కలిసి గుద్దుదామే, గప్పుడు ఈయన ఎట్టుంటాడో ఇంకొక ఎట్ట రావాలని వస్తాడని చెప్పారు. చూస్తున్నారుగా, ఖచ్చితంగా రిటైర్మెంట్ పెన్షనర్కి సంబంధించి పెండింగ్ బిల్స్కి సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే ఓపిక పట్టినాం. ఇప్పటి నుంచి ఓపిక పట్టట్లేదు, ఎందుకంటే ఇక ప్రభుత్వం మీద ఉన్న కోపం ఇప్పుడు సంఘ నాయకుల మీద కూడా చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు సంఘ నాయకులను కూడా వదిలే పరిస్థితి లేదు, ఎందుకంటే సంఘ నాయకులు ఏదో చేస్తారని చెప్తే గవర్నమెంట్ దగ్గర పోయి మళ్ళీ కాంప్రమైజ్ అవుతున్నారు. సో ఇప్పటికే హైకోర్టుకి సంబంధించి కూడా తీర్పు చూసినాం. జూన్ 10th వరకు అయితే గవర్నమెంట్కి అయితే ఒక డెడ్ లైన్ పెట్టింది. సో ఏక మొత్తంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఒకే మొత్తంలో చెల్లించాలని చెప్పేసి హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. సో గవర్నమెంట్ మరి జూన్ 10th లోపు వీళ్ళ సమస్యలు, వీళ్ళ బెనిఫిట్స్కి సంబంధించి, పెండింగ్ బెనిఫిట్స్కి సంబంధించి క్లియర్ చేస్తుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.